ఈ బనానాలో ఉన్న ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ దేనికి హెల్ప్ అవుతాయి అంటే మొక్కకి రెసిస్టెన్స్ ఇవ్వడానికి, ఇంకా మొక్క రూట్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయి. అందుకే ఈ ఫ్రూట్ 7 to 15 డేస్లో మాత్రం కంపల్సరీగా దీని ఫర్మెంటేషన్ అయితే అయిపోతుంది. మనం వీటిని రోజు మార్నింగ్ ఈవినింగ్ కర్ర పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇంకా మనం ఫెర్టిలైజర్ చేసినప్పుడు మనం సీడ్స్ పెట్టిన తర్వాత దానిపైన వాటర్ వేస్తాం కదా, అప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మనం వాటర్ లాగా వేసేస్తే సీడ్ జర్మినేషన్ కూడా బాగా వస్తుంది. సీడ్ జర్మినేషన్ కూడా హెల్ప్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ భాగ్య. మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మీ అందరి ముందు చౌహాన్ కి పద్ధతిలో FFJ ప్రిపేర్ చేయబోతున్నానండి. FFJ అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ విత్ బనానాస్తో చేయబోతున్నానండి. ఆ ఫెర్టిలైజర్ తయారు చేస్తూ దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేయడానికి అరటిపళ్ళు ఇంకా బెల్లం తీసుకున్నానండి. ఇది ఎంత క్వాంటిటీలో తీసుకున్నానంటే మనం అరటిపళ్ళు ఎంత క్వాంటిటీ ఉంటే అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలండి. ఇంకా కొంచెం బెల్లం ఎక్స్ట్రా వేయాలి. మొత్తం అరటిపళ్ళు అయితే 5.25 కేజీలు ఉన్నాయి, అందుకే నేను 5.5 కేజీలు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బకెట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. బకెట్ తెచ్చుకుంటాను. ఈ బకెట్ లో ఇప్పుడు 2 కలపాలి. ముందు ఇవి చూడండి, అరటిపళ్ళు అనేవి చాలా బాగా మాగిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఇలా స్మాష్ చేయగానే స్మాష్ అయిపోతే, ఇంకా మాగలేని అరటిపళ్ళు కొంచెం ఫ్రెష్గా ఉన్న అరటిపళ్ళతో ఈ ఫెర్టిలైజర్ తయారు చేయాలనుకుంటే వాటిని ముందుగానే పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటికైతే పీసెస్ కట్ చేయ అవసరం లేదు, డైరెక్ట్గా వేసి స్మాష్ చేసి వచ్చి. ఇలాంటి అరటిపళ్ళు మనం అరటిపళ్ళు షాప్కి వెళ్ళాం, వాళ్ళు పాడైపోయినవన్నీ తీసి పక్కన ఉంచుతారు కదా, అప్పుడు వాటిని మనం అడిగితే కొంచెం ప్రైస్ తగ్గించి మనకి ఇస్తారు. ఇంకొన్ని చోట్ల పెళ్ళిళ్ళు అయినప్పుడు వాటి దగ్గర కూడా కొంచెం పాడైపోయి ఉంటాయి, అప్పుడు మనం మొహమాటం లేకుండా తెచ్చుకొని ఇలాంటి ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చండి. ఈ అరటిపళ్ళను ఇలా వేసి ఇలా అంటే ఈజీగా అయిపోతుందండి. ఇలా అన్నీ వేసి స్మాష్ చేసేయాలి. ఈ బనానాస్ మొక్కలకి అనేది చాలా యూస్ఫుల్ అండి. ఈ బనానాస్లోని పొటాషియం, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫాస్ఫేట్, కాల్షియం అలాంటివన్నీ ఉంటాయి ఈ బనానాస్లోని. అందుకే ఇలా పాడైపోయిన బనానాస్ని పడిచేయకుండా మన మొక్కలకి ఇలా ఫెర్టిలైజర్ తయారు చేసుకొని ఇవ్వచ్చండి. ఈ బనానాలో ఉన్న ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ దేనికి హెల్ప్ అవుతాయి అంటే మొక్కకి రెసిస్టెన్స్ ఇవ్వడానికి, ఇంకా మొక్క రూట్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయి. అందుకే ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ కూడా చాలా యూస్ఫుల్ అండి మొక్కలకి. దీన్ని మనం ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఎలాగంటే బెల్లం వాటర్లోని అరటిపండు బాగా పిసికేసి మొక్కలు డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చండి, మరి ఇన్స్టెంట్గానే వేసుకోవచ్చు కదా, మరి ఎందుకు ఫర్మెంట్ చేయడం అని. ఫర్మెంట్ చేయడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని బాగా డెవలప్ అవుతాయి. ఇంకా మీకు విషయం అండి, ఈ ఫర్టిలైజర్ తయారు చేసినప్పుడు అస్సలు తడి తగలకూడదండి. బెల్లం చెదగొట్టినప్పుడు కానీ, ఇంకా అరటిపళ్ళు పిసికినప్పుడు కానీ, మన చేతికి కానీ, బకెట్కి కానీ, ప్లేట్లకు కానీ ఎలాంటి తడి తగలకూడదు. మనం పచ్చళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటామో తడి తగలకుండా, అలాగే ఈ ఫెర్టిలైజర్ కూడా తడి తగలకుండా చూసుకోవాలండి. ఇవన్నీ కొన్నిగా స్మాష్ చేయాలండి. అన్నీ ఒకసారి చేస్తే కొన్ని స్మాష్ అవుతాయి, కొన్ని స్మాష్ అవ్వవు. అందుకే నేను కొంచెంగా స్మాష్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఈ బనానాస్ తోని ఓన్లీ ఫెర్టిలైజరే కాదండి, ఈ బనానా పీల్స్ ని ఎండబెట్టేసిన తర్వాత ఆ పీల్స్ ని మనం మల్చింగ్ కూడా యూజ్ చేయొచ్చండి. ఈ ఫెర్టిలైజర్ 7 డేస్లో ఫర్మెంటేషన్ అయిపోతుందండి. ఒక్కొక్కసారి 7 డేస్ కాకుండా ఎక్కువ రోజులు పడుతుంది. ఎప్పుడంటే ఈ తయారు చేసిన తర్వాత మనం కూల్గా ఉన్న టెంపరేచర్లో పెట్టామనుకోండి, అప్పుడు 7 డేస్ కన్నా ఎక్కువ రోజులు పడుతుంది ఫర్మెంట్ అవడానికి. సరౌండింగ్స్ అనేది కొంచెం వేడిగా ఉందనుకో, అప్పుడు 7 డేస్లో అయిపోతుంది. ఫెర్టిలైజర్ అయిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే బబుల్స్ లాగా వస్తాయండి వీటికి ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత. ఇంకా లైట్గా ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తుందండి ఇది ఫర్మెంటేషన్ అయిపోతే. ఏదైనా 7 to 15 డేస్లో మాత్రం కంపల్సరీగా దీని ఫర్మెంటేషన్ అయితే అయిపోతుంది. మనం వీటిని రోజు మార్నింగ్ ఈవినింగ్ కర్ర పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇంకా మనం ఫెర్టిలైజర్ చేసినప్పుడు ఏదైనా కంటైనర్ తీసుకుంటాం కదా, అప్పుడు కొంచెం ఇంత గ్యాప్ ఉండాలండి మనం చేసిన ఫెర్టిలైజర్కి డబ్బాకి. అంటే కొంచెం ఆక్సిజన్ పాస్ అయ్యేలాగా కొంచెం గ్యాప్ అయితే ఉండాలి. మొత్తం నిండుగా చేసేయకూడదు, కొంచెం పెద్ద కంటైనర్ తీసుకోవాలి. మనం ఒకవేళ ఫుల్గా చేసి పెట్టామనుకోండి, అప్పుడు గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఈజీగా ఉండదు. ఈ ఫెర్టిలైజర్ తయారు చేసిన తర్వాత మూత పెట్టకూడదండి, క్లాతే పెట్టాలి. ఎందుకంటే మనం మూత పెట్టడం వల్ల దీంట్లో ఫర్మెంట్ అవడం వల్ల మైక్రోబ్స్ అనేవి తయారవుతాయి కదా, ఆ మైక్రోబ్స్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఆ ప్రొడ్యూస్ చేసిన గ్యాస్ అనేది బయటికి రాలేదండి. అలా లోపలే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫెర్టిలైజర్ మనం చేసింది
పాడైపోతుంది. అందుకే మనం క్లాత్ యూజ్ చేయాలి. అయిపోయిందండి, బనానాస్ అన్నీ అయిపోయి. ఇప్పుడు బెల్లం వేయాలి. ఇవి మొత్తం 5.5 కేజీలు బెల్లం. ఇది చూస్తున్నారా, ఇదొకలాగా ఉంది, అదొకలాగా ఉంది. ఇది కొంచెం పాడైపోయిన బెల్లం అండి. పాడైపోయిన బెల్లం కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. పాడైపోయిన బెల్లం పడిసేయకుండా ఇలా మొక్కలకి యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం ఫ్రెష్గా ఉన్న బెల్లం, రెండింటిని బాగా చెదగొట్టాం. మీ ఇంట్లో ఇలా పాడైపోయిన బెల్లం ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చండి. వెంటనే ఇలాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోండి. ఈ FFGL అనేవి ఓన్లీ బనానాస్తో కాదండి, చాలా ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. అంటే ఆరెంజెస్ అలాంటి సిట్రస్ ఫ్రూట్స్తో కాదండి, ఓన్లీ స్వీట్గా ఉన్న ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అలాంటి వాటితోనే చేసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్తో చేయకూడదు. సిట్రస్ ఫ్రూట్స్తో చేయడం వల్ల ఫర్మెంటేషన్ అనేది అవ్వదండి. బెల్లం వేసిన తర్వాత ఇలా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అస్సలు అవ్వకూడదండి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడం వల్ల ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అంతా బాగుంటుందండి ప్లాంట్కి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బెల్లం ఇలా చిన్న చిన్న గడ్డలు ఉండిపోయినా పర్వాలేదండి, ఎందుకంటే 7 days వరకు ఫర్మెంట్ అవుతుంది కదా, అప్పుడులోగా అవంతా కరిగిపోతుంది. ఇది కూడా వేసేద్దాం. ఈ బెల్లం ఉంచుతున్నాను, అంటే వేసేస్తాను ఇది కలిపేసిన తర్వాత. మీకు పాడైపోయిన ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఎక్కడైనా కనిపించినా అడిగి తెచ్చుకోండి. ఇలాంటి ఫెర్టిలైజర్ చేసుకుంటే మన మొక్కలకి ఫ్రూటింగ్ కానీ, ఫ్లవరింగ్ కానీ, రూట్ డెవలప్మెంట్ కానీ మొత్తం బాగా అవుతుంది ఇలాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడం వల్ల. ఈ చౌహాన్ క్యూ పద్ధతి అనేది ముందు వినోద్ చౌహాన్ అనే అతను కనిపెట్టారండి 1990sలో. ఇది యూరోప్లో స్టార్ట్ చేశారు, అది ఇక్కడ కాదు. యూరోప్లో ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేయడం అనేది, ఈ చౌహాన్ క్యూ పద్ధతిని అతను స్టార్ట్ చేశారు ఫస్ట్గా. మొత్తం కలిపేసాను కదా, ఇప్పుడు ఈ బెల్లం అంతా నేను ఓన్లీ ఇలా పైన వేసి ఉంచేస్తున్నాను అండి, ఇంకా కలపను దీన్ని. అంతేనండి, ఫెర్టిలైజర్ అంతా తయారైపోయింది. క్లాత్ కట్టేసి దీన్ని షేడెడ్ ప్లేస్లో పెట్టుకోవాలండి. దాని చుట్టూ ఉన్న సరౌండింగ్ టెంపరేచర్ బట్టి మనం ఇది ఎన్ని రోజుల్లో ఫర్మెంట్ అవుతుందో చెప్పగలం. అది కొంచెం వేడి ప్రదేశం అయితే 7 daysలో అయిపోతుంది. అదే కొంచెం కూల్గా ఉన్న సరౌండింగ్స్ అయితే 7 to 15 days పడుతుంది ఇది మొత్తం ఫర్మెంట్ అవ్వడానికి. అయిపోయిందండి ఫెర్టిలైజర్. ఇది చేసే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తడి అయితే అస్సలు ఎక్కడా తగలకూడదు. ఈ ఫెర్టిలైజర్ని మనం ఇంకా ముగ్గులైన అరటిపళ్ళతో కూడా చేసుకోవచ్చండి. ఈ ఫెర్టిలైజర్ చాలా ఫ్రూట్స్తో చేసుకోవచ్చండి. పైనాపిల్తో చేసుకోవచ్చు, మ్యాంగోతో చేసుకోవచ్చు, యాపిల్తో చేసుకోవచ్చు. మేము చాలా రకాల ఫ్రూట్స్తో ఆల్రెడీ ఈ ఫెర్టిలైజర్ మేము తయారు చేసాం. ఇప్పుడు మీకు చూపించడానికి బనానాస్తో చేశాను. ఇంకా ఈ ఫెర్టిలైజర్ ఫర్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా వాడాలంటే, ఈ ఫెర్టిలైజర్ ఫర్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది. అదే ఈ ఫెర్టిలైజర్ మనం బనానాస్తో కాకుండా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అంటే వాటర్ మిలన్ కానీ లేదంటే పైనాపిల్ వాటితో చేసామనుకోండి, అప్పుడు మనకి ఫెర్టిలైజర్ అనేది జ్యూసీగా వస్తుంది. మొత్తం ఫెర్టిలైజర్ అనేది ఫర్మెంట్ అయిపోయిన తర్వాత ఫెర్టిలైజర్ని మనం 5 grams తీసుకొని అది 1 liter వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి. అలా మనం ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకుంటే దానికి 5 grams అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్కల దగ్గరలో కూడా వేసుకోవచ్చు అండి. స్ప్రే చేసుకున్నప్పుడు దీన్ని కంపల్సరీగా ఫిల్టర్ చేసి అప్పుడు స్ప్రే చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా మనం వాటర్లో కలిపేసి మొక్క మొదట్లో కూడా వేసేయచ్చు. ఇంకా ఈ ఫెర్టిలైజర్ని రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లాత్ తీసి కరపెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేసి క్లాత్ కట్టేయాలి. ఇంకా ఈ ఫెర్టిలైజర్ కానీ మీకు ఎప్పుడైనా బూజు పట్టింది అలా అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసి ఇంకొన్ని డేస్ ఫర్మెంట్ చేయండి, సరిపోతుంది. పాడైపోయింది కదా అని పడిచేయొద్దండి, కొంచెం బెల్లం వేసి ఫర్మెంట్ చేస్తే అయిపోద్ది. ఈ ఫెర్టిలైజర్ వీక్ ఒకసారి ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇది సీడ్ జర్మినేషన్ కూడా హెల్ప్ అవుతుంది. మనం సీడ్స్ పెట్టిన తర్వాత దానిపైన వాటర్ వేస్తాం కదా, అప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మనం వాటర్ లాగా వేసేస్తే సీడ్ జర్మినేషన్ కూడా బాగా వస్తుంది. ఇంకా ఇవి ఆక్సిన్స్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ అవుతుందండి. ఆక్సిన్స్ అనేవి మొక్క గ్రోత్కి అంటే మొక్కకి ఇంకా బ్రాంచెస్ ఎక్కువ రావడానికి దానికి హెల్ప్ అవుతుంది ఆక్సిన్స్. అలాంటి ఆక్సిన్స్ని పెంచడానికి కూడా ఈ ఫెర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఫెర్టిలైజర్ని 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఒకసారి తయారు చేసుకున్నామంటే 6 months వరకు మనం వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయిపోయిందండి, ఇలా కాటన్ క్లాత్ కట్టాను. ఈ ఫెర్టిలైజర్ని ఎక్కువ ఫ్రూట్స్ కాస్తూ ఉంటాయి కదండి, అలాంటి మొక్కలకి ఇచ్చుకుంటే
బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఈ మాగిపోయిన పళ్ళు కాబట్టి దీంట్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఫ్రూటింగ్ వస్తున్న మొక్కలకి పొటాషియం అనేది చాలా అవసరం. అప్పుడు కాయ సైజ్ బాగా వస్తుంది, బేగా పండుతుంది, అంటే అంత బాగుంటుంది. అందుకే ఫ్రూటింగ్ ఉన్న మొక్కలకి ఇచ్చుకుంటే బాగా యూజ్ అవుతుంది. ఇంకా నేను గ్రీన్గా ఉన్న అటుపలతో కూడా చేయొచ్చు అని చెప్పాను కదా. గ్రీన్గా ఉన్న వాటితో చేసామనుకోండి అందులో అప్పుడు ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉంటుంది. అవి ఏ మొక్కలకి ఇవ్వాలంటే ఇంకా ఫ్రూటింగ్ కాకుండా ముందు స్టేజ్ ఉంటుంది కదా, అంటే ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్లోనే అలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే దానికి ఫాస్ఫరస్ అనేది ఎక్కువ అవసరం. అలాంటి స్టేజ్లో ఇచ్చుకుంటే అప్పుడు అది బాగా యూజ్ అవుద్ది. కాబట్టి ఈ ఫెర్టిలైజర్ ఎక్కువ ఫ్రూటింగ్ ఉన్న మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుంది. ఇదండి వీడియో అయితే. ఇలాంటి పద్ధతిలోనే మనం ఇంకా చాలా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు ఈ చౌహాన్ క్యూబ్ పద్ధతిలోనే. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సమస్తలోక సుఖినో భవంతు.